బ్రహ్మకమలం నైట్ 10:30కి విచ్చుతుందండి పువ్వు. 10:30, 11కి పూర్తిగా విచ్చిపోతుంది. మళ్ళీ తెల్లవారుజామున 5 ముడుచుకుపోతుంది. అది సూర్యోదయం చూడదు అని చెప్తారు బ్రహ్మకమలం. ఇది విచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసేసి పెడితే ప్రొద్దున్నే పాడవకుండా చక్కగా ఉంటాయండి. డబ్బాల్లో వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రొద్దున్నే గుడికి తీసుకెళ్ళచ్చు, లేకపోతే మనం ఇంట్లో అయినా దేవుడికి అలంకరించుకోవచ్చు కదా, అందుకని. చూడండి ఆకు గుచ్చితే ఎట్లా వచ్చిందో ఇంకొక ఆకు. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ సపరేట్ చేసి పెట్టినా కూడా మరలా మొక్క వస్తుంది. నేను ఆకులతో చూడండి ఎన్ని బ్రహ్మకమలం మొక్కలు తయారు చేశాను. ఈ బ్రహ్మకమలం మొక్కకి సాయిల్ అంటే మనం మట్టి కలుపుకొని ఉంచుకుంటాం కదా, దానిలో కొంచెం ఎక్స్ట్రా ఇసుక వేసి పెట్టేస్తాను. ఈ మొక్కలైతే మా ఊర్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తానండి. కొంచెం వర్షం పడినాక ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు ఎండకి పెంచగలుగుతారో లేదా కదా. దీన్ని తులసమ్మతో పాటుగా బ్రహ్మకమలం మొక్కను కూడా పెంచుకోవచ్చండి. కాకపోతే ఎండ ఎక్కువ తగలకూడదు కదా, ప్లేస్ కూడా మార్చకూడదు. మనం ఎక్కడ పెట్టామో అక్కడే ఉంచుకోవాలి దీన్ని. ఉంటానండి.